మాట్లాడుకోవడానికి ఇంకేం లేవని డిసైడ్ అయిపోయావా బావా? చెర్రీ గురించి ఏదో మాట్లాడాలన్నా, అది చెప్తే నేను వెళ్ళిపోతాను. వెళ్ళాలి, పంపించేయాలి ఇవే ఆలోచిస్తున్నావా? ఉండాలి, ఉండిపోవాలి అని ఆలోచించవా? నాతో మాట్లాడకుండా ఉండలేని స్టేజ్ నుంచి మాట్లాడాలి అన్నా ఉండలేని స్టేజ్కి వెళ్ళిపోయావా? సరే బావా, నీ టైం వేస్ట్ చేయను. ఇదంతా అపూర్వ చేసిన కుట్ర. చెర్రీ తన కూతురికి భర్తగా ఉండడం తనకిష్టం లేదు. అలాగే ఆ ఇంట్లో నాకు సపోర్ట్గా చెర్రీ ఉండడం కూడా తనకిష్టం లేదు. అందుకే తనని ఇంట్లో లేకుండా చేస్తే ఆ తల్లి కూతుళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. నాకున్న సపోర్ట్ కూడా ఉండదు. అదే బావా వాళ్ళ ప్లాన్. ఇదంతా అపూర్వ చేసిందని నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు అపూర్వ గురించి కాదు, లిల్లీతో ఎలా నిజం చెప్పించాలని ముందు అది ఆలోచించాలి మనం. అవును బావా, కానీ లిల్లీ ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు. లిల్లీని అపూర్వ చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. ఇప్పుడు కోర్టు తర్వాత కూడా పోలీస్ ప్రొటెక్షన్తోనే పంపించారు. పోలీసులు ఇలాంటి వాళ్ళకి అసలు ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తారు? నాకు కూడా అదే అనిపించింది. వాళ్ళు ప్రైవేట్ స్టాఫ్ అయి ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లో కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఇప్పుడు లిల్లీ ఎక్కడుందో తెలుసుకోవడం మనకి పెద్ద టాస్క్ బావా. అయినా సరే తను ఎక్కడుందో మనం కనుక్కోవాలి బావా. ఆ ఇన్ఫర్మేషన్ మన ఇద్దరం కలిసి అంటే మన ఇద్దరం కలిసి వెళ్ళి లిలీతో మాట్లాడదాం. ఓకేనా బావా? నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు. నా తమ్ముడిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమైంది గగన్? చెర్రీ కేసు ఏమైంది? అపూర్వ చాలా పకడ్బందీగా ఎవిడెన్స్ ఇచ్చేసింది. ఆ వాచ్మెన్ కూడా మేనేజ్ చేసి ఐ విట్నెస్ అని కోర్టులో చెప్పేసరికి జడ్జి గారు నమ్మేశారు. ఇప్పుడు చెర్రీకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని అంటున్నారు. అయితే ఈ కేసు నుంచి చెర్రీని బయటికి తీసుకురాలేమా? దానికి ఒకటే దారుందమ్మా. ఏంటి నాన్న అది? లిల్లీ అప్రూవర్గా మారి కోర్టుకొచ్చి నిజం చెప్తే అప్పుడు చెర్రీ బయటకు వస్తాడు. అయితే అమ్మాయి ఎక్కడున్నా వెళ్ళి తీసుకొచ్చి నిజం చెప్పించు. అక్కడ కూడా అపూర్వ మనకంటే ముందుగానే ఆలోచించి తనని తెలివిగా దాచిపెట్టింది. ఇప్పుడు తను ఎక్కడుందో ఎవరికీ తెలీదు. మరి అమ్మాయిని పట్టుకోవాలంటే ఎలారా? అదే అర్థం కావట్లేదు. ఈ నెల 26 హియరింగ్ డేట్ కూడా ఇచ్చేశారు. ఆ లోపు మనం లిల్లీని తీసుకురాకపోతే ఐఎమ్ అఫ్రైడ్ చెర్రీకి శిక్ష ఖరారు చేసేస్తారు. ఈ విషయంలో నీకు భూమి సహాయంగా ఉంటుందేమో ఒక్కసారి ఆలోచించరా? అమ్మా ఇదిగో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. దాని హెల్ప్ తీసుకొని నేను చేతకాని వాడినని అనిపించుకోలేను. దయచేసి ఇక్కడ కూడా తన పేరు ప్రస్తావించుకో. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ పంతం గురించి కాదు, చెర్రీ గురించి. లిల్లీ దొరకాలంటే ఆ ఇంట్లో ఉన్న భూమి సహాయం నువ్వు తీసుకోవాల్సిందే. అమ్మా, మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, ఎన్ని కోపతాపాలైనా ఉండొచ్చు. చెర్రీకి శిక్ష పడకుండా కాపాడుకోవడం ఒక అన్నగా నీ బాధ్యత. అది కాదమ్మా, నేనసలు... గగన్, నా మాట విను. పంతానికి పోయి తమ్ముడి జీవితాన్ని జైలు పాలయ్యేలా చెయ్యకు. రేపీ నేరం చెర్రీ చేశాడని వాళ్ళు రుజువు చేయగలిగితే దాన్ని అడ్డు పెట్టుకుని నక్షత్రని చెర్రీని విడదీస్తుంది అపూర్వ. చెర్రీ నీ తమ్ముడ్రా, వాడు అన్యాయం అయిపోతాడు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. కానీ తన మీద ఉన్న కోపంతో నా తమ్ముడి లైఫ్ రిస్క్ లో పెట్టలేనమ్మా. సరే నువ్వు అంటున్నావు కాబట్టి
ఒక ఫోన్ చేసి నువ్వే రమ్మని చెప్పు, నేను మాట్లాడతాను. కోర్టులో తను హెల్ప్ చేస్తానంటే వద్దని చెప్పింది నువ్వు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది? నువ్వు చేస్తే తను సంతోషిస్తుందిరా. ఏంటి? అదే నువ్వు చేసి తనకి అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది అంటున్నాను. అమ్మా నేను చెయ్ గగన్, అమ్మా ప్లీజ్ రా, నేను ప్లీజ్, చేయను. ప్లీజ్, నువ్వే చెయ్, నువ్వే అమ్మా, నా చెయ్. మాట విను అమ్మా. నేను తనకి ఫోన్ చేయడం ఏంటి? బాగున్నావా పురి? సూపర్ గా ఉన్నాను. పెళ్ళాగిపోయినా నాకు సిగ్గులేదు కదా. ఫెంటాస్టిక్ గా ఉన్నాను. ఏమే, నీకు ఈ ప్రపంచంలో మగాడే దొరకలేదా? నేను ప్రేమించినోడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నవాడే దొరకాడా? నువ్వు మాత్రం ఏం తక్కువ? నన్ను ప్రేమించానని అబద్ధం చెప్పి దాని మెళ్ళో తాళి కట్టావు. మీరిద్దరు పెళ్లి చేసుకొని నన్ను పిచ్చిదాన్ని చేశారు. నాకు జీవితమే లేకుండా చేశారు. నా భవిష్యత్తుని శూన్యం చేసి మీరు మాత్రం సుఖ సంతోషాలతో మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదు. మీరిద్దరూ నాశనం అయిపోతారు. ఇదే నా శాపం.